వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మహేష్. ముందుగా వార్తల ముఖ్యాంశాలు. ధరణి ఉద్యోగుల ఆందోళన, విధుల నుంచి తొలగించొద్దంటూ కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన. పే స్కేల్ అమలు చేయాలంటూ ఉద్యోగుల ధర్నా. జయశంకర్ కలెక్టర్ కార్యాలయం ఎదుట బీబీజీ రామ్జీ సిబ్బంది నిరసన. రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ 2 లక్షల ఉద్యోగాలు విడుదల చేయాలి. గంభీరావుపేట మండల కేంద్రంలో ధర్నా చేపట్టిన బీఆర్ఎస్ నాయకులు. బేలా మండలంలో ఘనంగా సంఘటన సృజన అభియాన్ సమావేశం. కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా డాక్టర్ నరేష్ జాదవ్. ఇక డీటెయిల్ చూస్తే ప్రభుత్వం తమ సేవలను నిలిపివేసేలా జారీ చేసిన సర్క్యులను వ్యతిరేకిస్తూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధరణి పోర్టల్ ఉద్యోగులు నిరసన చేపట్టారు. రెవెన్యూ శాఖ పరిధిలో ధరణి పోర్టల్ నిర్వహణలో పనిచేస్తున్న ఆపరేటర్లు అవుట్సోర్సింగ్ ఉద్యోగులను తొలగించే నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఎన్నో సంవత్సరాలుగా సేవలు అందిస్తున్న తమను ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా విధుల నుంచి తొలగించడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించి యథావిధిగా సేవలు కొనసాగించే అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఆందోళన కొనసాగించారు. 15 నెలల జీతాలు వెంటనే 15 నెలల జీతాలు వెంటనే ఆపరేటర్ గా కొనసాగించాలి. భూభారతి FTS లను పెండింగ్ న్యాయం చేయాలి. కుటుంబాలకు భూభారతి FTS లను పెండింగ్ సాలరీస్ ని కుటుంబాలకు న్యాయం చేయాలి. భూభారతి ఆపరేటర్లను కొనసాగించాలి. మేము గత 10 సంవత్సరాలుగా రెవెన్యూ వ్యవస్థలో కంప్యూటర్ ఆపరేటర్గా విధులు నిర్వహిస్తున్నాము. సడన్గా మమ్మల్ని విధుల నుంచి తొలగిస్తామని సర్క్యులర్ జారీ చేసి మా ప్లేస్లో జూనియర్ అసిస్టెంట్లు తీసుకుంటామని సర్క్యులర్ ఇవ్వడం జరిగింది. ఇంత సడన్గా మా ఫ్యామిలీస్ రోడ్డున పడ్డాయి. గవర్నమెంట్ కనీసం మాకు ఏదో ఒకటి చూపెట్టి మమ్మల్ని ఆదుకోవాల్సిందా వేడుకుంటున్నాము. గత 15 నెలల నుంచి మా జీతాలు పెండింగ్ ఉన్నాయి. దయచేసి మేము వేడుకునేది ఏంటంటే జీతాలను వెంటనే విడిపించి మమ్మల్ని కొనసాగించాలి. అహర్నిశలు పనిచేస్తూ రోజు 10 నుంచి 12 గంటలు తహసీల్దార్ కార్యాలయంలో ఏ రెగ్యులర్ ఉద్యోగి లీవ్ పెట్టినా కూడా వాళ్ళ ప్లేస్లో మేము వాళ్ళ పనులు తహసీల్దార్ గారి ఆదేశాల మేరకు అన్ని విధులు నిర్వహిస్తున్నాం. తహసీల్దార్ కార్యాలయం నుంచి ఆర్డీఓ కార్యాలయం, కలెక్టర్ కార్యాలయంలో అన్ని విధులు నిర్వహించు 22A నుంచి వెళ్ళి రిజిస్ట్రేషన్స్, ఎలక్షన్స్, సర్టిఫికేట్స్ అన్ని బాధ్యతలు నిర్వహించు 10 సంవత్సరాల నుంచి వెళ్ళి మా యవ్వనంతా గవర్నమెంట్కు దారబోసినాము. దయచేసి మా కుటుంబాలు రోడ్డు మీద పడకుండా మమ్మల్ని ఆదుకోవాలని వేడుకుంటున్నాం. రోజుల క్రితం CCLA కార్యాలయం నుంచి వెళ్ళి మా ప్లేస్లో జూనియర్ అసిస్టెంట్లకు ట్రైనింగ్ ఇచ్చి మా ప్లేస్లో భర్తీ చేయడానికి సర్క్యులర్ ఇవ్వడం జరిగింది. కనుక ఈరోజు మేము రాష్ట్ర వ్యాప్తంగా 632 మంది ఆపరేటర్లము ఈరోజు విధులను బహిష్కరించి ప్రతి కార్యాలయంలో కలెక్టర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. రేపటి నుంచి మా స్టేట్ యూనియన్ ఆదేశాల మేరకు విధులను బహిష్కరించి మాకు న్యాయం జరిగేంత వరకు పోరాడతామని వేడుకుంటున్నాం. గత 10 సంవత్సరాలుగా మేము రెవెన్యూ డిపార్ట్మెంట్లో భూభారతి FTSలుగా ఉద్యోగాలు నిర్వర్తిస్తున్నాము. సడన్గా మమ్మల్ని విధుల నుంచి తొలగిస్తారని చెప్పి సర్క్యులర్ జారీ అయినది. కావున 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాము కాబట్టి మమ్మల్ని తీసేయకుండా ఇదే రెవెన్యూ డిపార్ట్మెంట్లో భూభారతి FTSలుగానే కొనసాగించాలని చెప్పి మేము ఈరోజు కలెక్టరేట్లో కలెక్టర్ సార్ గారికి వినతి పత్రము ఇవ్వడం జరిగింది. అలాగే మాకు గత 15 నెలల నుంచి కూడా జీతాలు అనేటివి రాలేదు. ఆ 15 నెలల శాలరీస్ని కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. అలాగే మాకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ మమ్మల్ని రెవెన్యూ డిపార్ట్మెంట్లోనే భూభారతి FTSలుగా కొనసాగించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్రంలో పే స్కేల్ అమలు చేసి నెలల తరబడి పెండింగ్ లో ఉన్న వేతన బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీబీజీ రామ్జీ ఉపాధి హామీ పథకం ఉద్యోగులు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. ప్రభుత్వం తమ ప్రధాన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని నినాదాలు చేశారు. పే స్కేల్ తో పాటు బేసిక్ పే స్కేల్ అమలు చేయాలని, ఉద్యోగుల క్యాడర్ను ఖరారు చేసి సీనియారిటీ ప్రాతిపదికన పదోన్నతులు కల్పించాలని కోరారు.
రామ్జీ ఉద్యోగుల ఐక్యత ఆ యొక్క డిమాండ్ ఏమంటే మా డిమాండ్ వెంటనే ఉపాధి హామీ ఉద్యోగుల ఐక్యత ఉపాధి హామీ ఉద్యోగుల ఐక్యత పే స్కేల్ ఉపాధి హామీ ఉద్యోగుల ఐక్యత జిల్లా విబిజి రామ్జీ ఉద్యోగులము మేమందరం రాష్ట్రంలో 3600 మంది ఉద్యోగులము ఈ పథకంలో పనిచేయడం జరుగుతుంది. ఈ పథకంలో గత 25 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. మా యొక్క చిరకాల వాంఛనటువంటి పే స్కేల్ గురించి ముఖ్యాంశంగా పెట్టుకొని గత 10 సంవత్సరాల నుండి కూడా పోయిన ప్రభుత్వాల నుండి కూడా అధికారుల చుట్టూ ప్రజాప్రతినిధుల చుట్టూ తిరగడం జరుగుతుంది. అయినప్పటికీ మా యొక్క పే స్కేల్ విషయమై ఎలాంటి స్పందన రాలేదు. మా యొక్క పాత్ర గ్రామ పంచాయతీల అభివృద్ధిలో కానీ గ్రామంలో ఉన్న పేదల యొక్క జీవన ప్రమాణాలు పెంచడంలో కానీ మేము గ్రామాల అభివృద్ధికి కానీ ముఖ్య పాత్ర పోషిస్తున్నాము. గ్రామాల డెవలప్మెంట్లో మా పాత్ర అనేకంగా ఉంటుంది. అయినప్పటికీ మేము గత కొంత సంవత్సరాలుగా తిరుగుతున్నప్పటికీ ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోకుండా ఎలాంటి మాకు జీతాలు పెంచడం కానీ పే స్కేల్ అంశం కానీ పక్కదారి పట్టిస్తూ జరుపుకుంటూ రావడం జరుగుతుంది గత 10 సంవత్సరాల నుండి. అయినప్పటికీ మేము శాంతియుతంగానే చాలాసార్లు అధికారుల దృష్టికి కానీ ప్రభుత్వం దృష్టికి కానీ తీసుకెళ్ళడం జరిగింది. గతంలో 2024 సంవత్సరంలో ఇంద్రవెల్లి సభలో గౌరవ మంత్రి సీతక్క గారు మీకు పే స్కేల్ ఇప్పిస్తామని హామీ ఇవ్వడం జరిగింది సభాపూర్వకంగా. అయినప్పటికీ మంత్రి వారి మీద గౌరవంతో గత 2 సంవత్సరాలుగా మేము వేచి ఉన్నాము. అయినప్పటికీ మాకు పే స్కేల్ రాకపోవడంతో గత 3 రోజులుగా నిరవధికంగా నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నాము. ఆ నిరసన కార్యక్రమాల్లో భాగంగా పెన్ డౌన్ షెడ్ డౌన్ కార్యక్రమము నిరసన తెలియజేస్తున్నాము. అది కూడా శాంతియుతంగా ఆఫీసులకు హాజరయ్యి తెలియజేయడం జరుగుతుంది. పే స్కేల్ అంశం అనేది మాకు వచ్చే వరకు మేము ఇలాంటి నిరసన కార్యక్రమాలు కంటిన్యూషన్గా చేస్తామని తెలియజేస్తున్నాము. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టిలో తీసుకొని మాకు పే స్కేల్ అనేది అమలు చేసి మా ఉద్యోగులందరికీ కుటుంబాలకు భద్రత కల్పించాలని మా అందరి కుటుంబాలకు అండగా ఉండాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. విద్యార్థులకు రీంబర్స్మెంట్ స్కాలర్షిప్ నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో ధర్నా కార్యక్రమం చేపట్టారు. బీఆర్ఎస్ విద్యార్థి నాయకులు కళ్యాణ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులకు ఇచ్చిన హామీలను నెరవేర్చుతామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని 3 సంవత్సరాలు గడిచిపోతున్నా ఇప్పటి వరకు రాష్ట్రంలో రీంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయలేకపోవడం సిగ్గుచేటని అన్నారు. విద్యార్థి నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ప్రకటించాలి యూత్ డిక్లరేషన్ వెంటనే ప్రకటించాలి యూత్ డిక్లరేషన్ వెంటనే గంభీరావుపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్వి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో పెండింగ్లో ఉన్న డిగ్రీ విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్స్ మరియు విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఈరోజు రోడ్డుపై బైఠాయించి ఈరోజు ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతుంది. విద్యార్థులను కలుపుకొని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులకు హామీలు ఇచ్చినటువంటి హామీలు ఒకటి కూడా అమలు చేయలేదు. మరి రేవంత్ రెడ్డి గారు ఈరోజు డిగ్రీ విద్యార్థులకు మీరు స్కాలర్షిప్ విడుదల చేయలేరు, ఒకవైపు 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేరు, యూత్ డిక్లరేషన్ ఇవ్వలేరు. మీరు కూడా తెలంగాణ నుండి కూడా అవసరం లేదు, మీరు వెళ్ళిపోండి తెలంగాణ నుంచి అండి ఈరోజు మేము విద్యార్థి విభాగం నుంచి డిమాండ్ చేస్తూ అడుగుతూ ఉన్నాం. మరి ఈరోజు ఒకవైపు విద్యార్థులు తెలంగాణ కోసము బలిదానాలు ఇచ్చారు. ఈరోజు మా విద్యార్థులు ఈరోజు మీకు గుర్తుగా వస్తారా అని చెప్పి ఈరోజు అడుగుతూ ఉన్నాం. మరి ఒక ప్రైవేట్ కళాశాల కానీ గవర్నమెంట్ కళాశాల కానీ విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వలేక స్కాలర్షిప్లు రాక ఒకవైపు విద్యార్థులు బలిదానాలు ఇస్తూ ఉన్నారు, చనిపోతూ ఉన్నారు. విద్యార్థులు శ్రీ చైతన్య నారాయణ ఉన్నటువంటి డిగ్రీ కాలేజీలలో సిటీ హైదరాబాద్లలో ఈరోజు విద్యార్థుల వైపు ఒకరోజు ముగ్గు చూపుల ప్రయత్నం మీరు చూస్తలేరు. మరి ఈరోజు విద్యార్థులు మీకు కనిపిస్తలేరా మరి అని మేము అడుగుతాము ఉన్నాం. మరి మీరు చేసిన పాలన ఏముంది? ఈరోజు మీరు అధికారంలోకి వచ్చిన చేసిన పాలన ఏముంది? మరి ఈరోజు ఒకవైపు నిరుద్యోగులు ఒకవైపు కొట్టుముట్టాడుతూ ఉన్నారు. మరి రాష్ట్రంలో
ఉద్యోగాలు లేక బిజినెస్ పెట్టుకుంటూ ఉన్నారు. ఒక వైపు రాజకీయ కోసం ₹1,00,000 ఇస్తామన్నావు. నీ ₹1,00,000 కోసం ఈ రోజు విద్యార్థుల జీవితాలు నాశనం చేసుకోమంటావా అని చెప్పి ఈరోజు అడుగుతూ ఉన్నాం. మరి నువ్వు ₹1,00,000 ఇవ్వవు, ఇటు ఉద్యోగాలు ఇవ్వవు, ఇటు విద్యార్థుల జీవితం కిలగట మారుతున్నావు. మరి ఇప్పటికైనా చెప్తా ఉన్నాం, ఇప్పటికైనా నువ్వు మొదలుగా నిధులకి లేచి విద్యార్థుల సమస్యలను పరిష్కరించి ఇప్పుడు నిరుద్యోగులకు యూత్ డిక్లరేషన్ ప్రతి సంవత్సరం యూత్ డిక్లరేషన్ ఇస్తా అని చెప్పి ఈరోజు పోలీసు ఉద్యోగాలు ఎటువైనాయి. మరి ఒకవైపు నిరుద్యోగులు చిక్కడపల్లి ఉన్నటువంటి హైదరాబాద్లో లైబ్రరీలో విద్యార్థులు చదువుకుంటూ ఉన్నారు. 24 గంటలు ఒక వాళ్ళ అమ్మ నాన్న పుస్తక మంటలు పెట్టి చదువుకుంటున్నారు హైదరాబాద్లో. మరి మీరు ఇప్పటి వరకు కూడా విద్యార్థుల పక్షాన ఒక్కరోజు కూడా నిరుద్యోగుల పక్షాన నోరిప్పలేరు. మరి మీరు ఎందుకున్నారు తెలంగాణలో? మీరు సీఎంఐనా అసలు అని చెప్పి అడుగుతూ ఉన్నా. ఏమన్నా అంటే విద్యా వ్యవస్థను దగ్గర పెట్టుకోరు, నేను విద్యాశాఖ మంత్రి నడిపిస్తా తెలంగాణలో, ఏం నడిపిస్తావు మీరు ఈరోజు అని చెప్పి అడుగుతాము ఉన్నాం. విద్యార్థుల జీవితాలతో మీరు ఆడే చెలగాటం. ఈరోజు విద్యార్థులకు ఓటు హక్కులే అని చెప్పి విద్యార్థులతో మీరు ఆట ఆడుతున్నారా? మరి ఇలా తల్లిదండ్రులు మీకు ఓటు వేయలేరా అని చెప్పి అడుగుతూ ఉన్నాం. మరి ఈరోజు రాష్ట్రంలో అధికారులు ఏం చేస్తూ ఉన్నారు? ఇప్పటివరకు కూడా కళాశాలలో కానీ పాఠశాలలో కానీ విద్యాశాఖ అధికారులు కానీ ఎవరు కూడా తనిఖీ చేస్తలేరు. మరి ఇప్పటి వరకు మరి విద్యార్థుల సమస్య కనబడలేదా మీకు? ఇప్పటికైనా చెప్తా ఉన్నాం, మీరు వెంటనే అధికారులు జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ విద్యార్థులకు ఇచ్చిన హామీలను వెంటనే విడుదల చేయాలి. లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతాం. ఈరోజు రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకో, నువ్వు నెలలో ఢిల్లీకి 70 సార్లు పోయినట్టు కాదు, ఇదే గంభీరపేట మండల కేంద్రం నుంచి గల్లీ నుంచి నీ హైదరాబాద్ సచివాలయం ముట్టడిస్తామని చెప్పి ఈరోజు నువ్వు హెచ్చరిస్తున్నా. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, పరిష్కరించాలి విద్యారంగ సమస్యలను, పరిష్కరించాలి విద్యారంగ సమస్యలను. కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా బలోపేతం కోసం చేపట్టిన సంఘటన సృజన అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో బేలా మండలంలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తల సమావేశంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ నరేష్ జాదవ్, మాజీ ఎంపీ సోయం బాపురావు పాల్గొన్నారు. ఈ సమావేశంలో డాక్టర్ నరేష్ జాదవ్, సోయం బాపురావు మాట్లాడుతూ మండల గ్రామ బూత్ స్థాయి కమిటీల ఏర్పాటులో ఎలాంటి వర్గ విభేదాలు తావివ్వకుండా అందరినీ కలుపుకొని ముందుకు సాగాలని, సామాజిక న్యాయం పాటిస్తూ పారదర్శకంగా కమిటీలను రూపొందించాలని సూచించారు. अशोक कांगरे जी और हमारे मंडल के माजी जेडपीटीसी हमारे बड़े मोहब्बती अच्छे आदमी हैं, रामदास जी भी, और पीछे बैठे हुए सारे सरपंच कार्यकर्ता और सामने बैठे हुए मेरे बुजुर्ग भी हैं, नौजवान भी हैं, SC ST BC माइनॉरिटी NSY यूथ कांग्रेस और मेरे खानदान के कांग्रेस के खानदान के लोग सबको आदाब नमस्कार, जय भीम, राम राम। विलास पटेल जी माफ करना सर। देखिए पिछली बार कभी भी कांग्रेस पार्टी इक्तेदार में आई तो अपना एक ढंग अलग होता था काम करने का, लेकिन इस बार अलग इक्तेदार में नहीं है। वो सब अपन काम करते, झंडे पकड़ते, धरने करते, मीटिंग्स होते, हम पे केसेस होते, आप लोग हम लोग सब मिलजुल के काम करते। लेकिन इस वक्त इक्तेदार में आने के बाद, गवर्नमेंट में आने के बाद सब मिलके काम करना, सबको हक मिलना, हर एक जना PAC पॉलिटिकल अफेयर कमेटी में रहना, हर एक जना DCC बॉडी में रहना, हर एक जना मंडल बॉडी में रहना और हर आदमी को उसका इज्जत सम्मान मिलना बोल के आज का मीटिंग DCC प्रेसिडेंट साहब और हमारे इंचार्ज और MP साहब मिलके पूरी जगह ये मीटिंग लगाए। जरूर छोटी मोटी बातें भूल चूक होती, उसके लिए आप लोग भी बड़ा दिल करके माफ करिए। और हमारे लोग भी DCC प्रेसिडेंट साहब भी बोले हैं कि इस बात को हमारे घर का मसला है, हम बंद कमरे में इसको सलटा लेंगे, समझा लेंगे, इस मसले को भूल जाएंगे। अब रहा सवाल दूसरी बात, वाकई सही बात है, जितने मंडलों में मीटिंग हुआ हर जगह कार्यकर्ताओं की कुछ नाराजगी है, इंद्रमगर की तरफ से हो या फिर नॉमिनेट पोस्ट की हो या फिर आज के सिचुएशन पे हुकूमत में रहने के बाद भी किसी और पार्टी का या किसी और MLA का या किसी का चल रहा है, इस बारे में आपको भी नाराजगी है। लेकिन कल पॉलिटिकल अफेयर कमेटी ने DCC प्रेसिडेंट साहब और हमारे MP साहब, हम सब माजी MP साहब, हम सब मिलके तीर्मानम करें इंचार्ज मिनिस्टर से और CM साहब से, इस बारे में बात करेंगे और इंदिरा घर डायरेक्ट कांग्रेस पार्टी के लीडर्स और कार्यकर्ता को किस तरीके से मिला जाए बात करेंगे। और हमारे कॉन्स्टिट्यूंसी में ज्यादा से ज्यादा हमारे डिस्ट्रिक्ट में कॉन्स्टिट्यूंसी में नॉमिनेट पोस्ट हमको देना,
हमारे लोगों को भी अपने पैरों पे खड़ा होने का मौका देना, हमेशा झंडा पकड़कर ईमानदारी से आदिलाबाद के जिले के लोग खड़े रह रहे। लेकिन जब नॉमिनेट पोस्ट देने का बात आया, नलगोंडा, हैदराबाद, उस तरफ जो सो ज्यादा करीमनगर, निजामाबाद इसी तरफ दे रहे, नॉमिनेट पोस्ट भी हमारे लोगों के लिए, चाहे वो डायरेक्टर हो या स्टेट चेयरमैन हो, जो भी हो, हम जो सो उस पर हमारा बात रखेंगे, नुमाइंदगी करेंगे बोल के जो सो कल पॉलिटिकल अफेयर कमेटी में तीर्माనం करेंगे। ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ నగరంలోని గోవింద్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న 3 అంతస్తుల ఫర్నిచర్ షోరూంలో సోమవారం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న వెంటనే 7 ఫైర్ ఇంజన్లు, స్మాల్ రెస్క్యూ వాహనం ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నాలు చేపట్టాయి. షోరూంలో 1 డజన్ మంది ఉద్యోగులు చిక్కుకున్న సమాచారం రావడంతో ఫైర్ సిబ్బంది, స్థానిక పోలీసులు సంయుక్తంగా సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా గోవింద్ నగర్ నుంచి చావ్లా చౌరస్తా వైపు వెళ్లే మార్గాన్ని మూసివేసి ట్రాఫిక్ ను మళ్లించారు. अंदर पहुंच गई होगी आग। ये सुबह हमें लग रहा है कचड़े सोई है। ये देखिए वो ऊपर पहुंच गई, हुआ आप पकड़ लो। అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలంలో తన భర్త శ్యాములు శ్రీనివాస్ మృతికి అరుణకుమారి, దివాకర్ తో పాటు మరికొందరే కారణమని భార్య సావిత్రి ఆరోపించారు. బ్యాంకు రుణం, ఉద్యోగం ఇప్పిస్తామంటూ మొత్తం 7.20 లక్షలు తీసుకుని మోసం చేశారని, డబ్బులు తిరిగి అడిగితే వేధింపులకు గురి చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల బుక్కరాయ సముద్రం పోలీస్ స్టేషన్లో కూడా తమపై దౌర్జన్యానికి పాల్పడ్డారని, ఆ బెదిరింపులు మానసిక ఒత్తిడి కారణంగానే తన భర్త గుండెపోటు వచ్చి మృతి చెందాడని కన్నీరు మున్నీరయ్యారు. శ్రీనివాస్ వాళ్ళ నా పేరు సావిత్రి, శ్యామిల్ శ్రీనివాస్ వాళ్ళ వైపుని. మాకు వాళ్ళ తమ్ముడు శ్రీకాంత్ చనిపోయాడు. వాడు బతికున్నప్పుడే మేము లోన్ మీద షూరిటీ వేరే వ్యక్తితో వేయించింటిమి 5 లక్షలు. ఆ డబ్బులు ఇవ్వాలా, ఆ డబ్బులు ఆమె అప్పుడు ఒప్పుకునింది. దాంతోపాటు ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి కూడా 2,20,000 తీసుకునింది. మాకు మొత్తం 7,20,000 ఇవ్వాలి. అసలు గతంలో కూడా మేము ఇది పోరాడుతుంటే నేను బతుక్కోలేను, నాకు కావాలంటే చెప్పి ఇచ్చినాము. మళ్ళీ మొన్న కూడా ఎస్పీ ఆఫీస్లో పెట్టి వచ్చినాము. జీపీఆర్ ఉందని మొన్న పోయి వచ్చినాము. సార్ వాళ్ళు నిన్న మాట్లాడతామని చెప్పినారు. అంతకుముందు కూడా ఆమె ఒప్పుకొని 2వ తేదీ వరకు నాకు టైం కావాలని చెప్పి అడిగి పెద్ద మనుషుల సమక్షంలో ఒప్పుకుంది. గోవింద్ అని వాళ్ళ తరపు నుంచి పెద్ద మనిషిని పిలిపించినప్పుడు ఆయమ్మ తమ్ముడు దివాకర్, అరుణ్ కుమారి తమ్ముడు దివాకరు, వాళ్ళ భార్య, వాళ్ళ ఎవరు అక్క అంతా వచ్చినారు. ఆ రోజు వాళ్ళందరి సమక్షంలోని సైకిల్ షాపు ఇస్మాయిలును ఆదాము వాళ్ళు కూడా వచ్చినారు. వాళ్ళందరి సమక్షంలోనూ జరిగి ఒప్పుకుంది. నాకు 2వ తేదీ వరకు టైం కాల, ఆ రోజు నేను కడతానని చెప్పింది. మళ్ళీ సార్ వాళ్ళు పిలిపిస్తే నేను అనలేదు, చేయలేదని మాట్లాడుతుంది. నిన్న దినం కూడా సార్ వాళ్ళు రమ్మని చెప్పి మాట్లాడదామని చెప్పి మాట్లాడుతుంటే ఆయన వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరినీ గుంపేసుకొని వచ్చింది. మా ఆయన పక్కకు పోతానే చేయి పట్టుకొని పీక్కొని మాట్లాడిచ్చి చేసింది. అరుణ్ కుమారి, వాళ్ళ తమ్ముడు దివాకరు, పుష్పరాజు, ఈయన టీటీ రైల్వే దాంట్లో వెంకటేష్ అని చేస్తున్నాడు గుంతకల్ రైల్వే స్టేషన్లో. ఆయన శుభాను, రమణ అన్న, ఇంకా మిగతా వాళ్ళు పుష్పరాజు వాళ్ళ భార్య వాళ్ళందరూ చాలా మంది వచ్చి నిన్న మా ఆయన మీద ప్రెజర్ చేసినాడు. మా ఆయన పక్కకు పోతాన్ని కూడా పిలిచి మాట్లాడి అంతా చేసి ఈరోజు ప్రెజర్ చేశాడు. మా ఆయన స్ట్రోక్ వచ్చి మా ఆయన చనిపోయాడు. మా డబ్బులు రాలే, మాకు న్యాయం జరగల, నా మనిషి పోయినాడు. వీళ్ళు నా భర్త చావుకు కారణం. వీళ్ళందరి పైన చట్టపరమైన చర్యలు తీసుకొని నాకు న్యాయం చేయాలని నేను కోరుతున్నాను. అంతేకాకుండా వీళ్ళ అన్నదమ్ములు పంచాయతీలు కూడా ప్రతిసారి వాళ్ళ కొడుకు, వాళ్ళ అన్నదమ్ములు, వాళ్ళ
వాళ్ళ అన్నదమ్మ గారు అత్తగారు పిల్లలు అందరూ కూడా మా ఆయన ఎట్లా కాలో అట్లా టార్చర్ చేసి మమ్మల్ని ఎట్లా కాలో అట్లా ఇబ్బంది పెట్టినారు. చాలా మంది కూడా సపోర్ట్ వచ్చి మమ్మల్ని అన్ని విధాలుగా మమ్మల్ని ఎట్లా కాలో అట్లా చేస్తున్నాడు. మా ఆయన పాస్టర్ అని ఏమీ మాట్లాడలేడని, ఏమన్నా మాట్లాడితే పాస్టర్ కదంటే మా ఆయన నోరు నొక్కేస్తున్నాడు. మేము మీడియాకి రాలే ఏదన్నా మా ఆయన పాస్టర్ కదని ఎంతో ఓపికతో అంచుకొని ఉంటే ఈ పొద్దు మా ఆయన ప్రాణమే పోయింది. వాళ్ళు ఇచ్చేది ఏంది, వాళ్ళు చేసేది ఏంది, మా బతుకులు ఎట్లా? మా ఆయన మీద ఇంత ప్రాణం పెట్టుకుంటున్నాము, యాటికి పోయినా మేము ఇద్దరం పోతుంటే మా ఆయన లేడని ఈ పొద్దు తెలిసి ఎట్లా భరించాలా నేను? వీళ్ళందరూ చేసిన ఈ పనికి వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకొని నాకు న్యాయం చేయాలని నేను కోరుతాను. అధికారులు ఎంత తిరిగి పోలీస్ స్టేషన్లు ఎంత తిరిగి PGRS తిరిగి కలెక్టర్ ఆఫీస్ ఎన్ని చోట్ల తిరిగినా కూడా మాకు న్యాయం జరగలేదు. కలెక్టర్ ఆఫీస్ తిరిగినాం, ఎస్పీ ఆఫీస్ సివిల్ కేసులు అవ్వని చెప్పి. బులెటిన్ ముంచే ముందు హెడ్లైన్స్ మరోసారి. ధరణి ఉద్యోగుల ఆందోళన, విధుల నుంచి తొలగించొద్దంటూ కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన. పే స్కేల్ అమలు చేయాలంటూ ఉద్యోగుల ధర్నా, జయశంకర్ కలెక్టర్ కార్యాలయం ఎదుట బీబీజీ రామ్జీ సిబ్బంది నిరసన. రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ 2 లక్షల ఉద్యోగాలు విడుదల చేయాలి. గంభీరావుపేట మండల కేంద్రంలో ధర్నా చేపట్టిన బీఆర్ఎస్ నాయకులు. బేలా మండలంలో ఘనంగా సంఘటన సృజన అభియాన్ సమావేశం. కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా డాక్టర్ నరేష్ జాదవ్. ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తున్న V3 న్యూస్ లక్ష్యం సమాజిత. నమస్కారం.